హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రోటీన్ పౌడర్. అది నేను ఇంట్లోనే తయారు చేసుకుని ఎలా తాగుతున్నానో ఏంటి అన్నది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఒకసారి ఈ వీడియో చూడండి. దీనికోసం మనం ముందుగా ఒక 6 రకాలైన డ్రై నట్స్ని తీసుకున్నాను. అది ముందుగా స్టవ్ వెలిగించి బాదం పప్పుని వేపించి కొంచెం దోరగా వేయించాను. ఒక 5 minutes పట్టింది టైము. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే పిస్తాను కూడా అలాగే సేమ్ వేయించేసి దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ మాట, అవి కూడా అలాగే వేయించి కొంచెం దోరగా వేయించి ప్లేట్లో తీసుకున్నాను. అలాగే సేమ్ గుమ్మడి గింజలు కూడా అంతే. అన్నీ కూడా ఒక కొలత ప్రకారం తీసుకున్నాను అనమాట. అలాగే జీడిపప్పు, దాన్ని కూడా దోరగా వేయించి తీసుకున్నాను. అలాగే ఈ పుచ్చపప్పును కూడా తీసుకున్నాను, కానీ వాటిని దాటితే వేయించలేదు. వాటిని వేయించాల్సిన అవసరం లేదు. ఇవన్నిటిని ప్లేట్లో తీసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి, ఒక పావు గంట. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొన్ని యాలక్కాయలు కూడా యాడ్ చేశాను. గ్రైండ్ చేసేట చూడండి, దాన్ని కొంచెం పౌడర్ కింద ఉండేలా చూడాలి. మరీ ఎక్కువ తిప్పేస్తే అది దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుందన్నమాట. కాబట్టి కొంచెం పొడి పొడిలాడేలాగా ఉంటే సరిపోతుంది మనకి. కొంచెం పలుకు మనం పాల్లో కలుపుకున్నప్పుడు తగిలినప్పటికీ ఇబ్బంది ఉండదు మనకి. దాన్ని మీరు పౌడర్ చేసుకుని దాన్ని ఖచ్చితంగా గాజు దాంట్లోనే స్టోర్ చేసుకోండి, చెమ్మ తగలకుండా. సరే, ఒక గ్లాసు పాలు తీసుకున్నాను. దానికి 2 స్పూన్లు ఈ పౌడర్ని యాడ్ చేసుకున్నాం అన్నమాట. కొంచెం బెల్లం కూడా, 1 స్పూన్ బెల్లం యాడ్ చేశాను దానికి. బెల్లం పొడేది, ఇది స్వచ్ఛమైన ఆర్గానిక్ బెల్లం అది. అంతే సింపుల్గా దాన్ని తాగేసాను అంతే. అది చూసారుగా. ఈ ప్రోటీన్ పౌడరు మనకి ఉపయోగం ఏంటంటే, ఇది ఒక 5 ఏళ్ళ వయసు నుంచి 70-80 ఏళ్ళ వయసు వాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం రోజు ఇప్పుడు నేను అయితే కనుక ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ 1 year నుంచి జీడిపప్పుని, బాదం పప్పుని వీటిని నానబెట్టుకుని తినటం, ఒక్కొక్క రోజు మర్చిపోవటం అలా జరుగుతుందన్నమాట. ఇదైతే ఈ పౌడర్ని ఈజీగా తయారు చేసేసుకొని ఒక 2 స్పూన్లు దాంట్లో కలుపుకొని పాలలో కలుపుకొని తాగేస్తే మనకి సరిపోతుంది. అలాగే దీంతో బలంగా ఇది తీసుకుంటూ ఈవినింగ్ ఒక నువ్వుల లడ్డు తింటే మన బాడీకి కావాల్సినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ అలా అందేస్తాయి అన్నమాట. ఇది పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మార్నింగ్ టైము మనం బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివి కాకుండా ఇది ఒక 2 స్పూన్లు కలిపి బెల్లం కానీ లేకపోతే పంచదార మట్టుకొద్దు, అది కాకుండా మీరు తేనె కలుపుకున్నా లేదా బెల్లం కలిపినా లేకపోతే ఎండి ఖర్జూరం పౌడర్ దొరుకుతుంది. యాక్చువల్గా అది నేను ఎక్కువ వాడతాను. ఇప్పుడు అది లేదు కాబట్టి నేను ఈరోజు బెల్లంతో తాగాను. అది కలిపిచ్చేసినా బాగుంటుంది టేస్ట్.
అదిని ఇంకొక విధంగా కూడా దీన్ని ఎలా తాగొచ్చు అంటే, నేను ఎలా ట్రై చేశానంటే ఆ మోడల్ మీకు ఇప్పుడు చూపించలేదు కానీ, అదేంటంటే సేమ్ ఇలాగే వేడి నీళ్ళలో వేడి పాలలోనే పాలు తీసుకుని దాంట్లో ఈ పౌడర్ని 2 స్పూన్లు కలిపేసి చల్లారబెట్టేసి చల్లారిన తర్వాత ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు తేనె కలిపేసి దాంట్లో దాన్ని తీసుకెళ్ళి ఒక 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కూలింగ్ అవుతుంది. కూలింగ్ అయిన తర్వాత దాన్ని తాగితే ఒక మిల్క్ షేక్ తాగినంత ఫీల్ వస్తుంది అనమాట. అది కూడా మీరు ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత తాగడానికి కూడా అలా కూలింగ్లో పెట్టిస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా కూడా తాగుతారు. అలా కూడా తాగొచ్చు మనం. అలాగే బయట దొరికే ప్రోటీన్ పౌడర్లో కొన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అలాగే పాల పొడని లేకపోతే అందులో కొన్ని షుగర్స్ కూడా యాడ్ చేస్తారు. దాని బదులు మనం ఇలా హోమ్ మేడ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అంటే అంత కాస్ట్ కూడా అవ్వదు. అంటే ఇది కాస్ట్ అవుతుంది, ఒక ½ కేజీ 500 అలా పడుతుంది అనుకుంటున్నాను నేను ఖర్చు. కాకపోతే మరి ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఒక 2 స్పూన్లు మినిమం 2 స్పూన్లు తాగడానికి ట్రై చేయండి. లేదు నాకు ఇది కాదు, నేను ఖచ్చితంగా నానబెట్టుకుని తినగలుగుతాను నేను రోజు అంటే కనుక అది అలాగైనా పర్వాలేదు. డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నానబెట్టుకుని ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తినాలనుకుంటే అలాగైనా తినండి. కానీ ఇది ఈజీగా ఉంటుంది. రోజు మనం ఇంకా దాన్ని ఒక అలవాటుగా చేసుకుంటే రోజు ఒక పాలు తీసుకుని ఒక గ్లాస్ పాలు తీసుకుని 2 స్పూన్లు నీళ్ళు వేసుకుని కలుపుకొని తాగేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఈజీగా ఉంటుంది కాబట్టి హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.